సాదాసీదాగా రైల్లో హైదరాబాద్ చేరుకున్న ఏఐసిసి కార్యదర్శి మీనాక్షి నటరాజన్. ఆమెను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి వ్యవహారాలకు సంబంధించిన ఇన్ఛార్జిగా ఆమెను నియమించారు. సో ఆమె ఒక 4-5 రోజుల క్రితం ఆమె నియామకం జరిగిపోయింది. సో దీంట్లో మధ్యాహ్నం 2 గంటలకు ఆమె పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి ఆమె రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా. సో దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఒక ఫోటోస్ మనం చూడొచ్చు. చాలా ఇది నిజంగా చూసినట్టయితే ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేనే ఇంప్రెస్ అవుతున్నాను. ఎందుకంటే ఆమె ఒక సింపుల్గా సీదా సాదాగా ఆమె లగేజ్ ఆమె వేసుకుంది. తర్వాత ఆమె డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉంది. ఆమె రైల్లో వచ్చారు. మనం చూస్తున్నాం ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించిన టీపీసీసీ కావచ్చు, తర్వాత ఇంకెవరైనా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారు. సో మంత్రులు కూడా పూర్తి స్థాయిలో దీంట్లో ఈ అంశంలో ఏదైతే ఉందో మరి ఈమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఫోటోను ఒకసారి గమనించితే ఈ ఫోటో మరి ఒక్క ఫోటో మరి కొన్ని కోట్ల మెదళ్లలో ఒక కలయిక అయితే రావాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు మాత్రం ఆమెను చూసి నేర్చుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే రైళ్లలో రాజకీయ నాయకులు తిరిగే పరిస్థితి లేదు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆమె నియమించిన తర్వాత మొట్టమొదటిసారి ఆమె రాష్ట్రానికి వచ్చారు. హైదరాబాద్కు రావడం జరిగింది. వాస్తవానికి బేగంపేట విమానాశ్రయానికో లేకుంటే శంషాబాద్ విమానాశ్రయానికో వెళ్ళాల్సిన ఆమె మాత్రం సాదాసీదాగా ఢిల్లీ నుంచి ఒక రైల్లో రావడం కావచ్చు. ఇక్కడ మనం చూసిన ఈ ఫోటో నన్నైతే బాగా ఇంప్రెస్ చేసింది. మీకు పదే చెప్తున్నాను. సో ఆమె లగేజ్ ఆమె సింపుల్గా సీదా సాదాగా వచ్చిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం ఇప్పుడు ఏదైతే అంగు ఆర్భాటాలు ప్రదర్శిస్తున్నారో మరి ఒక సింప్లిసిటీ అయితే మనం మెయింటైన్ చేయాలని ఒక సింబాలిక్గా ఆమె చెప్పినట్టయితే స్పష్టమవుతుంది. మొత్తానికి ఈ మీనాక్షి నటరాజన్ ఏదైతే మరి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారో సో దానికి సంబంధించి అయితే మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పటికే ఎమ్మెల్యేపై కావచ్చు, మంత్రులపై కావచ్చు, చాలామందిపై కూడా కొంతమంది నాయకులపై కూడా మరి ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి గతంలో మొన్నటి వరకు దీపాదాస్ మున్షి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆమె కూడా సింపుల్గానే వచ్చారు. కానీ ఆ తర్వాత కొంత ఆమె కూడా మరి కాంగ్రెస్లో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో మరి ఆమె కూడా కొంత మార్పులు జరిగాయని అనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈమె రావడం అయితే నిజంగా చాలా సింపుల్గా వచ్చారు. మరి ఆమె ఇది మెయింటైన్ చేస్తారా? తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి మరి క్రమశిక్షణ మంత్రుల్లో కావచ్చు, ఎమ్మెల్యేలో కావచ్చు, పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, పార్టీ లీడర్లు కావచ్చు ఒక ప్రక్షాళన దిశగా చేస్తారా? మరి ఆమె కూడా మరి ఆమెలో కూడా మార్పు జరుగుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రానికి సంబంధించి